ఐదేళ్ళు గారు ఇంకా వేదిక వెళ్ళినటువంటి మహిళా లోకం, అలాగే మంత్రివర్యులు సురేష్ గారు, సోదరులు, చాలా విషయాలు ఇప్పటికే మాట్లాడుతున్నారు. మీ అందరూ నేను పోయేటప్పుడే ఇక భాషలు ఇచ్చే సమయం పురాణాలు కూడా కార్యకర్తల కన్నా నాయకులు ఎక్కువ ఉన్నారు. అమ్మా రండి గారు, ఇక్కడ ఉన్నంత నాయకులు ముఖ్యుల్ని కార్యకర్తల్ని పోగు చేసి రాత్రికి రేపు రాత్రికి మరి కార్యక్రమంలో చైతన్యం చేస్తూ, ఎందుకంటే రోజు వింటున్నారు మీరు అందరూ వచ్చి అవే మాట్లాడకుండా మన కొన్ని కర్తవ్యాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ తప్పకుండా చాలా కీగా వచ్చింది. కేంద్రంలో కూడా అవకాశం పరిస్థితుల్లో మీరందరూ ముందుకు రావాలని మాత్రం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వక నమస్తే తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు ఆకుల సుజాత మాది మేము 2 నిమిషాలు ఎవరు ప్రయత్నించుకుంటామో సభకు నమస్కారం అని 2 నిమిషాలు మాట్లాడి వేరే మీటింగ్ పోతుంది. అన్ని అందరూ చెప్తారు. నేను ఒకటే వారి గురించి జీవన్ రెడ్డి గారు
చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, తల్లులకు అందరికీ కూడా సమాజంలో తెలుపుతూ, కాంగ్రెస్ అంటే మహిళా పక్షపాతి పార్టీ, అది అందరికీ తెలిసిందే. మనకి ఇందిరా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కటి మనకు మహిళలకు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన అక్కలు చెప్పినట్టు అనేకమైన పథకాలు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించినవి తేవడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఫ్రీ బస్సు అందరూ అనుకుంటున్నారు, ఎందుకు ఫ్రీ బస్సు అంటే ఆ ఫ్రీ బస్సులో ఉండే ఉపయోగాలు అనేకమైనవి ఉన్నాయి. ఒక్క వాళ్ళ చుట్టాల ఇళ్లకు, తల్లిదండ్రుల ఇళ్లకు పోవడానికి కాదు, గవర్నమెంట్ దాని వెనుకాల ఆలోచన వేరే ఉన్నది. ఇప్పుడు అమ్మాయిలు ఉంటే వాళ్ళకు స్కూళ్ళకు కానీ కాలేజెస్ కానీ వెళ్ళడానికి వాళ్ళకి సౌకర్యం ఫ్రీగా కల్పిస్తారు. ఇంకొకటి, ఎవరన్నా పల్లెటూరులో నుంచి వచ్చి నిజామాబాద్లో కూరగాయలు కానీ ఏమన్నా అనుకోవాలంటే మనకు రోజు ఆటో ఖర్చు ఎంతో అయ్యారు. అదే వాళ్ళు బస్సులో వస్తే ఆ డబ్బులు అనేవి మిగిలిపోతాయి. సో ఇట్లా గవర్నమెంట్ అనేకంగా మన మహిళల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం గ్యాస్ సిలిండర్ 500, కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది 1250, కానీ మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చేది 500 రూపాయలు. అంటే గవర్నమెంట్ నుంచి 750 రూపాయలు వేసుకొని ఇస్తున్నారు. అది కూడా మనకు లాభం చేకూర్చడానికే గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లా అనేకమైన పథకాలు మనకు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు మన కాంగ్రెస్ మనం అందరం జీవన్ రెడ్డి ఓటేసి గెలిపించి మన కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో వస్తే మనకు మహిళలకు ప్రతి సంవత్సరానికి పేద మహిళలకు 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ 2,500 రూపాయలు కాక మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నెలకు 8,300 రూపాయలు రావడం జరుగుతుంది. సో టోటల్ 11,000 ప్రతి మహిళకు ప్రతి నెల రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకరే చేయగలుగుతారు ఇటువంటి పని. ఇంకొకటి ఉపాధి హామీ కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంటే తేవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు తేవడం జరిగింది, అది కొనసాగుతున్నది. ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తే ఇంతకుముందు వాళ్ళు 150 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు వీళ్ళు 400 రూపాయలు చేస్తారు రోజు ఉపాధి హామీ పథకాలు. తర్వాత మనకు గవర్నమెంట్ 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో 50% మనకు మహిళలకే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు గవర్నమెంట్ మహిళల పక్షపాతి కాబట్టి మనందరము దృష్టిలో పెట్టుకొని మనందరం కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి మనందరం కలిసి కాంగ్రెస్ గెలిపించాలి. ఎందుకంటే 50% మహిళలే ఉన్నారు. సో ప్రతి ఇంట్లో మహిళలు చెప్తే వాళ్ళ ఇంటి వాళ్ళు వింటారా లేదా? వింటారా లేదమ్మా? सुनते नहीं हैं माँ? नहीं जी। तो आप लोग सब मिलके आपका घर वालों को, आपका बाजू वालों को, आपका रिश्तेदारों को, सबको मिलकर कांग्रेस को जिताना। हमारे जीवन रेड्डी साहब वो सीनियर लीडर है, सब लोग मिला के उसको जिता के पार्लियामेंट को भेजना हमारा जिम्मेदारी है. మన जिम्मेदारी अंदर కలిసి జీవన్ రెడ్డిని గెలిపించి పార్లమెంట్ పంపిస్తే డెఫినెట్ గా మన నిజామాబాద్ యొక్క సమస్యలను తీర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ, మహిళా సోదరులకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి నమస్కారం. ఇప్పుడు నడుస్తుంది ఈ దేశంలో మహిళా ప్రపంచం. మేము ఎవరి నాయకత్వం సందేశం సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. భవిష్యత్తులో ప్రియాంక గారి నాయకత్వంలో పనిచేసిన అవకాశం ఉంది. మీకు వచ్చే ఎన్నికల్లో 1/3 రిజర్వేషన్ వచ్చింది. ప్రజా సుదర్శన చెప్తున్నారు, నిజామాబాద్ 9 సీట్లు 3 మహిళలు పోతాయా, ఏ సీటు పోతుందో చూసుకొని మాట్లాడతాం. నిజంగా మా సీట్లు ఎవరి సీట్లు మీరు తీసుకుంటారో తెలియదు. కానీ రేపు ఈ నిజామాబాద్ పాత జిల్లాలో 9 మహిళా ఎమ్మెల్యేలు అవుతారు. అది కాంగ్రెస్ పార్టీ గత 15 సంవత్సరాలుగా మహిళా బిల్లు కోసం విపరీతమైన ప్రయత్నం చేసి సోనియా గాంధీ నాయకత్వంలో మనం సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్ల మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది. 2020 ఎలక్షన్ నాటికి ప్రతి 1% 1/3 రిజర్వేషన్ మీకు వస్తుంది. ఇలా 115 సీట్లు ఉంటే 154 సీట్లు అవుతాయి. ఆ 154 సీట్లు 50 మంది ఎమ్మెల్యేలు మహిళలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే రోజులని మహిళా నాయకత్వంలో పనిచేస్తారు.
జిల్లాకు రావాల్సినటువంటి ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, విద్యా సంస్థలు కానీ, రోడ్లు కానీ, హైవేలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అవి తీసుకురావడంలో జీవనాథ్ రెడ్డి గారు నిష్ణాతులు. వాళ్ళ అనుభవం, రాజకీయ వయసు రీత్యా ఆయన పాత్రకి పోతే మనందరూ కూడా మేలు జరుగుతుంది. పిల్లలు చేసే నాయకులు పార్లమెంట్కి పోవడం అవసరం లేదమ్మా. మీ అందరూ చెప్తా ఉన్న మహిళలు ముఖ్యంగా వీళ్ళ అర్థ సాధన మీరు ఇంటి నుంచి మండే రోజున బయటకు వచ్చి పొద్దున్నే ఓటు వేసి నిజమైన నాయకులు ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మహిళా లోకం తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగినాయి. మన ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా బ్యాంకుల జాతీయత చేయడం కానీ, రాజభవన్ రద్దు చేయడం కానీ, ప్రభుత్వ రంగ సంస్థని ఈ దేశానికి ప్రవేశపెట్టడం కానీ, బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడదీయడం కానీ, ఇవన్నీ కూడా ఘనమైన కార్యక్రమాలు ఉక్కు మహిళగా ఉపయోగపడినటువంటి ఇందిరాగాంధీ వల్లే సాధ్యమైనవి. అలాంటి ఇందిరాగాంధీని ఇవాళ మనం ప్రియాంక గాంధీ చూసుకుంటా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు ప్రియాంక గాంధీ గారు నడిచే తీరు, మాట్లాడే తీరు, ప్రజలకు ఇచ్చేటువంటి ఆశ్వాసం తీరు అన్నీ కూడా ఇందిరాగాంధీని గుర్తిస్తూ ఉన్నారు. మనకు ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రాకపోయినా ఇవాళ ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం ఉంది. ఇవాళ కామారెడ్డి వస్తా ఉన్నారు, కామారెడ్డి రోడ్ షో కూడా ఉంది. ప్రియాంక గాంధీ మాట్లాడే తీరు చూసి ఏమైనా డెఫినెట్గా కాంగ్రెస్ ఓటేసే అవకాశం ఉంటుంది. ఇవాళ లలిత గారి నేతృత్వంలో మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని మీ అందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సోమవారం రోజున ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోండి. మీ చుట్టుపక్కల మీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా చెప్పండి, జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కి పోవడం చాలా అవసరము. మన అవసరం అది, మన అభివృద్ధి కోసం, మన ప్రజాభివృద్ధి కోసం చాలా అవసరం. ఆ మాటని మీ మిత్రులకి, బంధువులు వివరించి పెద్ద ఎత్తున మహిళలు ఓటేసే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. భవిష్యత్ రెడ్డి గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు కావాలన్నా ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు, సీనియర్ కాంగ్రెస్ చాలా ఉన్నారు. మీ మహిళల విషయం కానీ, మహిళల అభివృద్ధి విషయం కానీ, మహిళల పట్ల సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడుతుంది. దాని ఉదాహరణ మీకు ఉచిత బస్సు ఇచ్చారు. చాలా మంది ఉచిత బస్సు మీరు తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ రైతులకు ఇస్తా ఉన్నారు. వీధ జనానికి 200 రూపాయలు కరెంట్ కాదు ఉచితంగా కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నారు. దీంతో పాటు మహిళలకి రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు. బిలో పావర్టీ మహిళలందరూ కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,730 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు వారికి కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు బ్యాంకులో ఖాతాలో జమ చేయాలని రాహుల్ గాంధీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి కూడా రిజర్వేషన్ పడకుండా, రిజర్వేషన్ బిల్ పడకుండా మహిళలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా విషయంలో కానీ దానికి కూడా రాహుల్ గాంధీ గారు కట్టుబడున్నారు. ఇవాళ జీవన్ రెడ్డి గారిని గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మహిళలు మళ్ళీ చెప్తా ఉన్నాం, మహిళలను తలుచుకుంటే మీ మగవాళ్ళకి ఇప్పించగలుగుతారు. దయచేసి మీ పిల్లలకి, మీ శ్రీవాళ్ళకి అందరూ కూడా చెప్పండి, కాంగ్రెస్ మన శరణ్యం, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి శరణం అన్నమాట మీ మహిళలకు అందరూ కూడా చెప్పాల్సిందని విజ్ఞప్తి చేస్తూ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. మాట్లాడతారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. 2 మాటలు గారికి మన ఈ కార్యక్రమాలకు చేసిన పెద్దలు, సీనియర్ నాయకులు, రైతు మోసరాజు గారిని, కర్ణాటక మినిస్టర్ గారిని, ఇప్పటివరకు చాలా చక్కగా మాట్లాడిన ఎమ్మెల్సీ నాయకులు గారికి, 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 వేదిక మహిళలకు, ఇక్కడ అధ్యక్షత మా సోదరులకు నమస్కారం. వాళ్ళందరూ అన్ని చెప్పారు. మనకు ఏం చెప్పారు, మనకి ఆస్తి చెప్పి, కరెక్ట్ అన్ని చెప్పినట్టు ఏది లేదు. కానీ మీరందరూ ఒక బాధ్యతగా, పిల్లలుగా ఇల్లు ఎలా నడపాలని, మగవారేమో డబ్బులు వస్తే మేము అన్ని ఎంజాయ్ చేసుకోవాలి.
ఇస్త్రీ పడతారు. గోపి గారు పోయింది, గోపి గారు పోయి అలాంటి వాళ్ళని దగ్గర 10 సంవత్సరాల వీళ్ళందరూ వచ్చినారు. అంటే ఇన్ని కోట్లు వాకిలు తెచ్చి మనకు అన్ని టెస్ట్ చేసినా ఒక 5-6 లక్షలతో గోపి గారు బట్టలు చేయలేదు. బట్టలు గురించి బాగుంది ఫోటోలు నడిపిస్తున్నాం. దానిపైన ఇచ్చి చేస్తే మా ఒడిశా పువ్వు గుర్తు సార్ జిఎస్టీ 15% 16%. అంటే ఇస్త్రీ బట్టల కూడా ట్యాక్స్ చేశారు. దేంట్లో ట్యాక్స్ చేస్తారు? దయచేసి ఆయిల్ కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంటే ఒక కుటుంబానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంటే ఇప్పుడు ఏం చేస్తాం? మీరు ఒకటే ఆలోచించారు. అంటే అటువంటి వాళ్ళు ట్యాక్స్ పెంచి ఒక మన పిల్లలు లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక హాస్పిటల్ ఇస్తాం, ఒక సబ్స్టేషన్ లేదు. మళ్ళీ కేసీఆర్ పెట్టిపోయిందంటే తాత లేదు. అప్పుడు మనం 50,000 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్టు, సబ్స్టేషన్లు, కాలేజీలు, స్కూళ్ళు, రోడ్లు వేస్తే 70,000 ఎన్ని ప్రాజెక్టులు వేసుకున్నాం. మీరు ఆలోచిస్తున్నారు. ఈ 10 ఏళ్ళ ఎక్కడ ఒక కాలేజీ వచ్చిందో, ఒక ప్రాజెక్ట్ వచ్చిందో, ఒక సబ్స్టేషన్ వచ్చిందా? కానీ మనం 70,000 ఏదైతే ఖర్చు పెట్టామో అందరికంటే 10 లక్షలు 10,000 కోట్ల ఖర్చు పెట్టారు. ఎవరు? కేసీఆర్, మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. అవన్నీ వేశారు. ఉపయోగపడతా ఉన్నా ఏమీ లేదు. కనీసం అన్ని తెలిసిన మనకు 10 కల్పిస్తా ఉన్నా 10 కూడా లేదు. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా నేను చెప్పిన ఆలోచించాను. ట్యాక్స్ వెళ్తా ఉన్నాం, మాకు 10 కల్పిస్తలేవు, మనం బాగా వేస్తా ఉన్నాం. ఇటువంటి మీరు ఓటు ఎందుకు వేస్తా ఉన్నారు? ముందు కాలంలో ఎస్సీలో బీసీలో దాని వల్ల మనకు మన పిల్లల్ని మనల్ని కాపాడాలి, 5 సంవత్సరాలు బాగుండాలి. అభివృద్ధి దయచేసి అవన్నీ చూసి మహేష్ గారు చెప్పారు, లలిత గారు చెప్పారు. ఇవన్నీ రేపు రాబోయే 5 సంవత్సరాలు కేసీఆర్ తీసేసాం. తీసేసినప్పుడు మనకి ఏమన్నా బాగా అనిపిస్తుందా? 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరికి? మన పిల్లలకు ఇచ్చాం. ఆ సాయం ఇచ్చడం ఏది ఉద్యోగాలు అన్ని బాధలు. ఒక హాస్పిటల్ డాక్టర్ లేదు, యూనివర్సిటీ కాలేజీలో లెక్చరర్స్ లేదు, టీచర్స్ లేదు, అడిగడం లేదు. ఇలా మనల్ని బాధించే వాళ్ళు మనం దాంట్లో వదిలేస్తా ఉన్నాం. మీరు ఇల్లాలు కాబట్టి దయచేసి ఆలోచించి ఇప్పుడు సోమవారం సోమవారం ఆశపడకుండా దయచేసి ఈ బాధల నుంచి మనం తప్పించుకోవడానికి 5 ఏళ్ళు కనీసం బాగుండటానికి ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ మగవాళ్ళు కానీ అందరినీ తీసుకుపోయి 90% మనం ఓటేస్తే వాడు తలబడిపోతాడు. నార్మల్గా కూడా బీజేపీ ఓట్లు కానీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చిన్న స్టేట్ ఎన్నిసార్లు కనీసం మీడియా తెలుసుకో. ఇంకోటి చెప్తా ఉన్నా, ఎప్పుడైనా నీవు రాజకీయాలు ఆలోచిస్తే మనకు తెలుగుదేశం ఏ పార్టీ ఉన్నా 5 సంవత్సరాలు గవర్నమెంట్ నిర్వహిస్తాం. ఇక్కడ ఇంతకుముందు మన కర్ణాటక గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఇప్పుడు మన
ना अकल गिरता आप लोग समझ रहे हैं ना। मैं आप लोगों की मेहरबानी करके जेल में रखते हुए हर आदमी 13 तारीख को सुबह से 7 बजे तक की जाएगी। मेहरबानी करके दयచేసి रद्दయ్యండి। ఈ ధరలు కానీ ఈ బిల్లులు కానీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తామని చెప్పి అవకాశం వచ్చింది। మీకు సేవ
కొంచెం లోపలికి